అధికారము ఉన్నది. పరలోక సంబంధమైన పిలుపుల పాలొందిన పరిశుద్ధ సహోదరా, పరిశుద్ధ సహోదరి, దేవుని రాజ్యం కొరకై శ్రమపడు, దేవుని రాజ్యం కొరకై శ్రమపడు జనులపై అధికారము ఉన్నది, జనులపై అధికారము ఉన్నది, జనులపై అధికారము ఉన్నది, జనులపై అధికారము ఉన్నది. ప్రభునామకే మహిమ కలుగుగాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ప్రేమించి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ యుగయుగాలు మనందరి ద్వారా దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు ప్రేమించి ప్రభు బలలో మనకి ప్రభు సంగతులు అప్పగించారు. అందుని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు అని అనుటకు రుజువుగా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎన్నో దినాలుగా దేవుడు మనకి ఎన్నో సంగతులు అప్పగిస్తున్నారు. యోహాను మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదాం చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. చెప్పండి, ఆయన మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానని దేవుడు మనతో చేసినదే వాగ్దానం. ఈ వాగ్దానం నిత్య జీవము అనే వాగ్దానం. ఈ వాగ్దానం ఏంటి? నిత్య జీవము అనే వాగ్దానం. ఒకసారి పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అమూల్యములను రికార్డ్ అవుతుంది. మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏముంది? అమూల్యములైన అత్యధికములైన వాగ్దానములను దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చిందా? యేసు ప్రభు నమ్మినప్పుడు మనం ఏ వాగ్దానానికి వారసులయ్యాం? నిత్య జీవమునకు వారసులమయ్యాం. ఇప్పుడు నిత్య జీవానికి వారసులమయ్యాము అనే సత్యాన్ని ఎవరైతే ఎరుగుతారో వారికి మంచి మనస్సాక్షి అనేది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నిత్య జీవము నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది జరిగిన సత్యం. ఇది జరిగిన సత్యం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం అందరూ క్రీస్తు పాటు పరలోకములో కూర్చుంటాము కాదు, కూర్చున్నాం. ఇది సత్యం. ఇది జరిగిన సత్యం. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎట్టివాడో నేను అట్టివాడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం.
చెప్పండి, ఆయన ఎట్టివాడో నేను అట్టివాడినై ఉంటానువా ఉన్నానా? ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎట్టివాడు, పరలోకములో ఆయన ఎట్టివాడై ఉన్నాడు? నీతిమంతుడైన ఉత్తరవాది యేసు ప్రభు. కాబట్టి ఆయనను యందు విశ్వాసం ఉంచినప్పుడు నేను ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను అట్టివాడిని అంటే అర్థం ఏంటి? ఆయన నీతిమంతుడు కనుక నేను, ఆయన నీతిమంతుడు కనుక నేను నీతిమంతుని. ఇది జరిగిన సత్యం. ఎంత నీతిమంతులో బలంగా చెప్పాలి ఈ మాట. ఎంత నీతిమంతు, ఎంత కాలానికి అని అన్నాను అనుకోండి, మీరు ఏమనాలి? సదాకాలానికి అని అనాలి. ఎంత ఆయన ఎంత నీతిమంతుడో మనము అంతే నీతిమంతులు. రైట్, దేవుని స్తోత్రం, బాగా చెప్పారు. ఇప్పుడు చదవండి పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. సిమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతి, దేవునికి స్తోత్రం. ఎంత నీతి? దేవుని యొక్కయు, తర్వాత రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతి అని అన్నాడు. నీతి మా వలన అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి రాయినది. అంటే దేవుడు ఎంత నీతిమంతుడో చెప్పండి, మనము అంతే నీతిమంతులు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో, ఆయన ఎక్కడ కూర్చున్నాడో, ఇది సత్యం. ఈ సత్యం ఎన్నో వచనంలో ఉంది? 1వ వచనంలో ఉంది. ఈ 1వ వచనాన్ని నమ్మితే 4వ వచనంలో ఏమి విడుదలవుతుంది? వాగ్దానములు. దేవునికి స్తోత్రం. నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు మనకేం చేశాడు? వాగ్దానం చేశాడు. నిత్య జీవానికి ఇప్పుడు మన అందరం ఏమయ్యాం? వారసులమయ్యాం. ఇది జరుగుతుందా? జరిగిందా? జరిగింది. జరిగింది అనేది సత్యం. సత్యాన్ని మీరు ఏం చేయాలి? నమ్మాలి. అంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను, ఆయన ఎక్కడ కూర్చున్నాడో నేను, ఇది గట్టిగా మనం నమ్మితే, ఆయన ఎంత నీతిమంతుడు అంతే నీతిమంతుని నేనని మనం నమ్మగలిగితే, ఇప్పుడు ఏ నిత్య జీవానికైతే మనం వారసులం అయ్యామో ఆ నిత్య జీవమును గూర్చిన వాగ్దానాలు దేవుడు మన యొద్దకిస్తాడు. ఆమెన్. అర్థమైందా? మీ అందరి దగ్గరికి వాగ్దానములు వచ్చునుగాక. అంతే, వాగ్దానాలు వచ్చునుగాక. ఎందుకు మీ దగ్గరికి వాగ్దానాలు రావాలి? మీ దగ్గరికి ఎందుకు వాగ్దానాలు రావాలి? మీరు నిత్య జీవం అనే వాగ్దానానికి ఏమయ్యారు? వారసులు. నిత్య జీవము అనే వాగ్దానానికి మీరు వారసులు కాబట్టి చెప్పండి, మీ దగ్గరికి వాగ్దానాలు రావాలి. మీకు వాగ్దానాలు ఇచ్చే బాధ్యత ప్రభుదే. ఎందుకు? నిత్య జీవానికి వారసులుగా చేసింది ఎవరు? ప్రభువే. ఆ స్థితి విషయంలో మీకు ఎప్పటికప్పటికే మంచి మనస్సాక్షి కలిగించవలసిన బాధ్యత ఒక సేవకుడిది. అర్థమైందా? అర్థం కాలేదా? సేవకుడు బాధ్యత ఏంటి? నిత్య జీవానికి అనే వాగ్దానానికి వారసుడు అయ్యావు. దీని విషయంలో నీకు మంచి మనస్సాక్షి సేవకుడు కలిగిస్తే చాలు, నీ దగ్గరికి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు నీ దగ్గరికి వస్తాయి. ఎలా వస్తాయంటే, విస్తార ప్రవాహ జలధ్వని అన్నాడు. విస్తార అంటే అర్థం ఏంటి? విస్తారంగా నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. విస్తారంగా వాగ్దానాలు వస్తాయి. అంటే నువ్వు వాక్యం వినడం స్టార్ట్ చేస్తే చాలు, వాగ్దాన రూపకమైన వాక్యం నీ దగ్గరికి వస్తుంది. వాగ్దాన రూపకమైన వాక్యం నీ దగ్గరికి రావాలి. నీ దగ్గర వాక్యం వింటున్నప్పుడు నేనేదో చేసేయాలన్న ఆలోచన నీకు కలుగుతుందంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు ద్వారా జరిగిన స్థితిని నువ్వు నమ్మడం లేదు. అంటే ఏమి నమ్మడం లేదో తెలుసా? సమాప్తమైన పని నువ్వు నమ్మడం లేదు. సమాప్తమైన పని అని అన్నాడు లూకాసు వార్తలో. ముగించబడిన పని అన్నాడు హెబ్రీ పత్రిక చివరి అధ్యాయంలో. ముగించబడిన పని, సమాప్తమైన పని అంటే అర్థం ఏంటి? ఆయన ఒక అర్పణ ద్వారా ఆయనందు పరిశుద్ధ పరచుబడి వారిని ఆయన సదాకాలాన్ని సంపూర్ణులుగా చేశాడు. నన్ను సంపూర్ణునిగా చేశాడు అని, సదాకాలానికి నేను సంపూర్ణుణ్ణి అని నువ్వు నమ్మగలిగితే, నిత్య జీవానికి నేను వారసుని అని నువ్వు నమ్మగలిగితే, నీ దగ్గరికి వాగ్దాన రూపకమైన వాక్యం నీ దగ్గరికి వస్తుంది. వాగ్దాన రూపకమైన వాక్యం నీ దగ్గరికి వస్తే చాలు, ప్రతి విషయంలో నువ్వు వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తావు. దేవునికి స్తోత్రం. మీరు వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయుదురుగాక. అంతే. అర్థమైందా? పోయిన శుక్రవారం నేను ఒక మాట చెప్పాను.
ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారు? వాగ్దానాలు పొందుకున్న వాళ్ళే. ఎక్కువ ఎవరు ప్రార్థన చేస్తారు అంటే ఎవరైతే ఎక్కువగా వాగ్దానాలు పొందుకుంటున్నారో వాళ్ళే ఎక్కువగా ప్రార్థన చేస్తారు. వాగ్దానం మీ దగ్గరకు వచ్చిందా వెంటనే మీ నోరు తెరవబడును గాక అంతే. వాగ్దానం వచ్చిందనంటే మీరు నోరు తెరవాల్సిన పని మీరు. ఇలా ప్రార్థన చేయాలి. మనం ఏమని చేయాలంటే, ప్రభువా నేను సన్నిధికి వచ్చాను, నువ్వు నాతో ఈ మాట చెప్పావు, నేను నీ వాక్యం నేను విన్నాను, నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానం విషయంలో నువ్వు నాతో మాట్లాడావు, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక అంతే. అంటే మనం ఎప్పుడైతే వాగ్దానాలు మన దగ్గరికి, అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలు మన దగ్గరికి వస్తున్నాయో, విస్తారంగా మన దగ్గరికి వస్తున్నాయో, ఇప్పుడు మనం ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. వాగ్దానం వస్తే ఏం చేస్తాం? ప్రార్థన చేయడం ప్రారంభిస్తాం. చూడండి, ఆ మాట చూపిస్తాను. ఆదికాండములో ఆదికాండము 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాంకి ఏమొచ్చింది? వాగ్దానాలు. దేవుని స్తోత్రం. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామాన్ని ఏం చేస్తాను? గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు అని చెప్పాడు దేవుడు. ఎవరితో? అబ్రహాముతో. వాగ్దానం వచ్చిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? 7వ వచనం చదవండి. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పకంటే మరలా ఏమొచ్చాయి? మరలా వాగ్దానం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 8వ వచనంలో, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి, దేవునికి స్తోత్రం, యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. 2వ వచనంలో అబ్రహాం దగ్గరికి వాగ్దానం వచ్చింది. 8వ వచనంలో వాగ్దానం వచ్చింది. 9వ వచనంలో ఏం చేశాడు? నోరు తెరిచి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అంటే అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు మీ దగ్గరకు వస్తే మీరు నోరు తెరిచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. అర్థమైందా? సేమ్ ఇప్పుడు అబ్రహాం కుమారుడు ఎవరో? ఇస్సాకు. ఈయన ఏం చేశాడు చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం 23 చదవండి. అక్కడ నుండి అతడు బెహెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఇదిగో ఇస్సాకు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. అంటే ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి ఏమొచ్చింది? వాగ్దానం వచ్చినట్టు ఏం జరుగుతుంది? బలిపీఠం కట్టి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. చూడండి ఏం చేశాడు తర్వాత. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి, దేవునికి స్తోత్రం. అంటే వాగ్దానాలు వస్తే ఏం చేస్తాం? అబ్బా దేవునికి స్తోత్రం. ఈ వర్తమానాలు విన్న తర్వాత నేను ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతున్నానండి అన్నలో దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు చెప్పింది యథార్థత అయితే ఖచ్చితంగా అది మీ జీవితంలో జరుగును కాక అంతే. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతున్నారంటే అర్థం ఏంటంటే మీరు ఎక్కువగా ఆయన దగ్గర వాగ్దానాలు పొందుకుంటున్నారు. ఎక్కువ వాగ్దానాలు మీరు పొందుకుంటున్నారు. ఎక్కువ వాగ్దానాలు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే సమాప్తమైన పనిని మీరు గట్టిగా నమ్మారని అర్థం. సమాప్తమైన పనిని నమ్మారు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను అట్టివాణ్ణి, ఆయన ఎక్కడ కూర్చున్నాడో నేను అక్కడే కూర్చున్నాను, నేను సదాకాలానికి సంపూర్ణుణ్ణి, ఆయన ఎంత నీతిమంతుడు నేను. ఈ సత్యం మీరు నమ్మితే మీ దగ్గరికి వాగ్దానాలు వస్తూనే ఉంటాయి. మీ దగ్గరికి వాగ్దానాలు వస్తూనే ఉంటాయి. మీకు మాట చెప్తాను, మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు కూడా ఆయన మీతో మాట్లాడతారు. అర్థమైందా? మీరు పండుకున్నప్పుడు కూడా ప్రభు మీతో మాట్లాడతాడు. మీరు ఏ పని చేసుకుంటున్నా ప్రభు వాగ్దానాల ద్వారా మీతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటాడు. మీరు నమ్ముతారా? నమ్మండి. ప్రభువుని యేసు నామములో అనుభవం మీకు కలుగును గాక అంతే. అబ్రహాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు అబ్రహాముకి భవిష్యత్తును గూర్చిన చింతతో నిద్రపోతున్నాడు అబ్రహాం.
రేపేం జరగబోతుంది, రేపేం జరగబోతుంది చింతలో పడుకున్న అబ్రహాముకి, ఆ గాఢ నిద్రలో ఉన్న అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షతనిచ్చి వాగ్దానం ఇచ్చి భవిష్యత్తు అంతా కూడా అబ్రహాము చూపించాడు. హల్లెలూయా. యాకోబు బెహెర్షెబా నుండి హారాను ప్రాంతానికి బయలుదేరి వెళ్తుండగా అరణ్య మార్గములో ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి వేళ దేవుడు యాకోబుకు భవిష్యత్తు చూపించాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు? భవిష్యత్తు చూపిస్తాడు. హల్లెలూయా. అంటే భవిష్యత్తు తెలిసిన వాడు ఒకే ఒక ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. నీ భవిష్యత్తుని ఎరిగిన వాడు ఆయన నీకు బయలుపరుస్తాడు. బయలుపరచబడుట అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తును గూర్చిన ఆ విషయాలన్నీ కూడా ప్రభు మనకు బయలుపరుస్తాడు. కాబట్టి ఆయన నిద్రపోయినప్పుడు మాట్లాడతాడు. వినండి, మీరు కూర్చున్నా ఆయన నీతో మాట్లాడతాడు. నువ్వు నడిచిన ఎమ్మాయి మార్గములో వారు నడుచుకుంటూ వెళ్తుండగా ఆ ఇరువురితో ప్రభు మాట్లాడాడు. అంటే నడుచుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? నువ్వు సమాప్తమైన పని గట్టిగా నమ్ము. సమాప్తమైన పనిని ఒక అర్పణ ద్వారా నేను సదాకాలానికి సంపూర్ణుడిని అని నువ్వు గట్టిగా నమ్మగలిగితే, నువ్వు ఎప్పుడైతే నిత్య జీవం అనే వాగ్దానానికి నేను వారసునని ఎప్పుడైతే నువ్వు నమ్మగలిగితే, ఆ నిత్య జీవమును గూర్చిన వాగ్దానాలు, అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు విస్తారంగా నీ దగ్గరికి వస్తాయి. విస్తారంగా నీ దగ్గరికి వాగ్దానాలు వస్తున్నాయంటే నువ్వు నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అదే నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఎలా చేస్తావు చూడండి, ఎలా చేస్తావు. వాగ్దానాలు మన దగ్గరికి వస్తే మనం ఎలా ప్రార్థన చేస్తామో చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం చూడండి. వాగ్దానాలు మన దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థన ఎలా చేస్తామో చూడండి. బెహెర్షెబాకు హాయికి మధ్యలో అరణ్య మార్గంలో ఉన్నప్పుడు రాయిని తలగాడు చేసుకొని నిద్రపోతున్నప్పుడు మాట్లాడింది ఎవరితో? యాకోబుతో. వెరీ గుడ్, యాకోబుతో. ఆ యాకోబుతో ఏం జరుగుతుందో చూడండి. 32వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమును సమస్తమైన సత్యమునకు అపాత్రుడను ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యొర్దాను దాటి తిని, కానీ ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యాసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అంటే ఇప్పుడు యాసావు ఏం చేస్తున్నాడు? యాకోబు ఏం చేస్తున్నాడు అని అడగలా నేను. యాసావు ఏం చేస్తున్నాడు? యాసావు చేతిలో నుండి నన్ను తప్పించమని అంటున్నాడు. అంటే యాసావు ఏం చేస్తున్నాడు? యాకోబుని చంపడానికి వస్తున్నాడు. అది యాకోబుని చంపడానికి బయలుదేరి వస్తుంది యాసావు. ఎంతమందితో అంటే 400 మంది పరివారాన్ని పట్టుకొని యాకోబుని చంపాడని బయలుదేరి వస్తున్నాడు. ఈ విషయం ఇప్పుడు యాకోబుకి అర్థమైంది. యాకోబుకి అర్థమైతే యాకోబు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అదే ఈ ప్రార్థన. చూడండి, యాసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని నేనేం చేస్తున్నాను? భయపడుచున్నాను. ఇప్పుడు 12వ వచనం అందరూ చూడండి. ప్రభువా ఇలా అంటున్నాడు, నేను నీకు తోడై నిశ్చయముగా నీకు మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రము ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేతువని నాకు మొన్న రాత్రి నువ్వు నాకు దర్శనమిచ్చి నాకు సెలవిచ్చితివే అని ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. 9వ వచనం కూడా చదవండి. అప్పుడు యాకోబు ఇలా అన్నాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు నువ్వు తిరుగు వెళ్ళు, నీకు మేలు చేసేదనని నాతో చెప్పావు కదా యెహోవా. అంటే ఏం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు? వాగ్దానాలు. అంటే మొన్న ఇలా నాతో మాట్లాడావు కదా ప్రభువా, నువ్వు గత రాత్రి నాతో ఇలా మాట్లాడావు కదా, నేను నీకు మేలు చేస్తాను, నువ్వు దేనికి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, ఏ అపాయం నీకు సంభవించదు అని చెప్పావు కదా ప్రభువా. ఇదిగో ఇప్పుడు యాసావు నన్ను చంపడానికి బయలుదేరి వస్తున్నాడు. ఇదిగో శత్రువులు నా మీద లేచారు. ఇప్పుడు ఈ విషయంలో నువ్వు నన్ను కాపాడుతా, నాకు మేలు చేస్తానని నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు ఆ మాట నువ్వు నెరవేర్చును గాక. అంటే వాగ్దానాలు ఎత్తి
ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే వాగ్దానాన్ని మనం నమ్మితే, నిత్య జీవము అనే వాగ్దానానికి నేను వారసునయ్యానని నమ్మితే, చెప్పండి, అమూల్యమైన వాగ్దానాలు మన దగ్గరికి వస్తాయి. అమూల్యమైన వాగ్దానాలు వస్తే మన ధైర్యంగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో వాగ్దానములెత్తి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అటు కృప దేవుడు మనకి ఇచ్చింది కాక అంతే. అర్థమైందా? ఇలా వాగ్దానాలు ఎత్తి మనం ప్రార్థన చేయగలం. ప్రభా, నేను నేలపల్లి కూడుకొచ్చాను, ఆ రోజు నాతో నువ్వు ఈ మాట చెప్పావు కదా. నేను నేరలంక కూడుకొచ్చాను బైబిల్ క్లాస్కి, నేనున్నానని నువ్వు నాతో చెప్పావు కదా. మొన్న ఆదివారం నేను నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇచ్చి నా హృదయాన్ని ధైర్యపరిచావు కదా. నేను ఏదో ఆలోచిస్తూ, నేను భయపడుతూ, నేనేం చేయలేను, నా వల్ల అవ్వదు, నేనేం చేయాలని వచ్చాను కదా ప్రభా. అప్పుడు నువ్వు నాకు ఒక వాగ్దానం ఇచ్చావు కదా, ఆ వాగ్దానం నువ్వు నెరవేరుస్తావు అని మనం ఏం చేయాలి? ఆ దినాన్ని, ఆ వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రార్థన చేయాలి. సేమ్ ఇప్పుడు యాకోబు అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. మరి వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తా ప్రభు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకు? మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనలో మనం పొందుకున్న వాగ్దానాన్ని మనం ఎత్తి మరి ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. మరి చంపడానికి వచ్చిన యాసావు ఏం చేశాడు చూడండి. 32వ అధ్యాయం అతను కౌగిలించుకున్నాడు అని ఉంటా చూడండి. 33వ అధ్యాయం ఆదికాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదవండి. అప్పుడు యాషావు అతను ఎదుర్కొన పరిగెత్తి అతను కౌగిలించుకొని అతని మీద మెడ మీద పడి, దేవునికి స్తోత్రం. ఇంతకు చంపడానికి వస్తున్నవాడు ఏం చేశాడంట? కౌగిలించుకొని మెడ మీద ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్న వారిద్దరు కన్నీరు విడిచిరి. దేవునికి స్తోత్రం. అప్పుడు యాసావు ఏమంటున్నాడు చూడండి. 12వ వచనం మనము వెళుదము అంటే అర్థం ఏంటి? భుజం మీద చెయ్యేసి ఎలా అన్నాడు, దా తమ్ముడు మనం బయలుదేరి వెళ్ళిపోదాం అన్నాడు. తీరా ఎందుకు వచ్చాడు యాసావు? చంపడానికి వచ్చాడు. చంపడానికి బయలుదేరి వచ్చిన యాసావు, యాకోబు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నాకు మేలు చేస్తాను, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు అని వాగ్దానం ఎత్తి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో యాసావు మనసును ప్రభు మార్చాడంతే. హల్లెలూయా. ఆయన హృదయాలు మార్చగలడు, మీరు నమ్మండి. ఎంత కఠినమైన వ్యక్తి హృదయాన్నైనా దేవుడు మార్చగలడంతే. అర్థమైందా? ఆయన ఎలా అన్నాడు, రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇవ్వగలడు దేవుడు. ప్రభుకి స్తోత్రం. మొర్దెకై అహస్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటాడు, రాజు దగ్గరికి వెళ్తున్నాను ప్రభా, ఇతను మనసు మార్చు, ఏదో ఒక రకంగా నాకు సెలవియ్యి, పాడైన ప్రాకారాలు కట్టడానికి నేను వెళ్ళాలి, నాకు సెలవివ్వాలి రాజా, ప్రభువా ఈ వ్యక్తి యొక్క మనసును మార్చు అని ప్రార్థన చేసుకొని నెహెమ్యా అహస్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యా ప్రాకారాలు పాడయ్యాయి, మా యెరూషలేము పట్టణం అంతా సమాధి దెబ్బలాగా అయిపోయింది, మా పట్టణాన్ని నేను కాపాడుకోవడానికి వెళ్తాను, ప్రాకారాలు కట్టడానికి వెళ్తానంటే అహస్వేరోషు అంటాడు, నువ్వు ఒక్కడే వెళ్తావు, ఎవరైనా తీసుకెళ్తావు అంటాడు. ఏమన్నాడు? నువ్వు ఒక్కడే వెళ్తావా, నీకు ఎవరైనా తోడు కావాలా, నీకేమైనా సహాయం కావాలా అని అడుగుతాడు. అంటే ప్రభు ఏం చేయగలదో తెలుసా? ఎటువంటి వ్యక్తి హృదయాన్ని అయినా ప్రభు మార్చగలడు. ముందు మనం ఏం చేయాలి? నమ్మాలి. వాగ్దానాన్ని ఎత్తి మనం ప్రార్థన చేయాలి. యాసావు హృదయాన్ని ప్రభు మార్చాడా లేదా? మార్చాడు. కౌగులించుకున్నాడు యాసావు. చెప్పండి, యాకోబుని ఏం పెట్టుకున్నాడు? ముద్దు పెట్టు. ఆయన ఏమో ఒక వ్యక్తి హృదయం ఎంత కఠినమైన వ్యక్తినైనా ప్రభు మార్చగలరు. మీరు నమ్మండి అంతే. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు. ఐజాక్ వెళ్తున్నావా? వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నావా? వెళ్ళే ముందు వాగ్దానం నీతో ప్రభు ఏం మాట్లాడాడు అన్నది ప్రభు పట్టుకో. వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం కాదు, ఏదో మనం ఎలా అనుకుంటాం, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాం, ఈ వ్యక్తి దగ్గర సహాయం కొరకు వెళ్తున్నాం. వెళ్ళే ముందు అసలు ప్రభు నీతో ఏం మాట్లాడాడు, ఏం పట్టుకొని వెళ్ళాం, అది ప్రాముఖ్యమైనది. ప్రభు మనకు చెప్పిన దాన్ని పట్టుకొని మనం వెళ్తే ఖచ్చితంగా మనం ఎక్కడ నిలబడాలో, చెప్పండి, ఎవరి దగ్గర నిలబడాలో, ఎలా మాట్లాడాలో దేవుడు చెప్తాడు. అది మీరు నమ్మండి. ఎలియాజరుతో అబ్రహాం ఇలా చెప్పాడు, ఎలియాజరు నువ్వు నా కుమారుడైన ఇస్సాకుకి భార్యను తీసుకొనిరా. ఇక్కడ అన్యజనులు ఏ స్త్రీని కూడా నా కుమారుడికి వివాహం చెయ్యొద్దు, మా సొంత జనులైన ప్రజలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళరా అని చెప్పేశాడు. ఏమైనా ఫోన్ ఉందా?
అడ్రస్ ఉందా? ఏమీ లేదు. ఎలియాజరు వంటలు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఎలియాజరు అలా ప్రార్థన చేస్తున్నాడు, నా యజమానుడు ప్రభా, నీ దాసుడు నా యజమానుడికి కావలసిన కుమార్తెను, వధువును నువ్వే సిద్ధపరచు ప్రభా, నన్ను సరైన మార్గంలో నడిపించు ప్రభా అని ఎలియాజరు ప్రార్థన చేసుకుని వెళ్ళాడంతే. వెళ్ళగానే దావతేసింది ఒక నుయ్యి దగ్గర ఆగారు. ఆ నుయ్యి దగ్గరికే దేవుడు రెబెకాను రప్పించాడు. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఇలా రాయబడింది, సరి అయిన మార్గంలో మనం నడిస్తే సమయోచితమైన సహాయాన్ని దేవుడిస్తాడు. చూస్తారా మాటని? ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయం 48 చదవండి. 48లో సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కనిపించిందా? సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. దేవునికి స్తోత్రం. 56 చదవండి. యెహోవా నా ప్రయాణాన్ని ఏం చేశాడు? ఐజాక్, నీ ప్రయాణాలు సఫలమవును గాక. అది జేమ్స్, నీ ప్రయాణాలు సఫలమవును గాక. అంతే. సఫలం అవ్వాలంటే ముందు స్టెప్ ఏముంది? సరి అయిన మార్గం. చెప్పండి ఏంటి? సరి అయిన మార్గం. ఆ సరి అయిన మార్గం ఏంటో దేవుడికి బయలుపరచును గాక. అదమైన మార్గాన్ని దేవుడు బోధిస్తాడు. మీరు నమ్మండి. ఏ మార్గంలో వెళ్తే మనకి మేలో ఆ మార్గాన్ని ప్రభు నీకు బోధిస్తాడు. ఆ మార్గంలో నువ్వు నడిస్తే నీ ప్రయాణం సఫలమవుతుంది. హల్లెలూయా. చూడండి, మార్గాన్ని ఆయన బోధిస్తాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. చదవండి. ఇక్కడ ఈ మాట చూడండి, దేవుని చేత బోధించబడిన మార్గము. హల్లెలూయా. దేవుని చేత బోధించబడిన మార్గం అనండి. అంటే వాగ్దానములు ఎత్తి మనం ప్రార్థన చేస్తే దేవుడు మార్గాలను ఏం చేస్తాడు? బోధిస్తాడు. బోధిస్తే ఆ మార్గం సరి అయిన మార్గం కాబట్టి అక్కడ ఆ ప్రయాణం ఏమవుతుంది? సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, మధుజేలు అన్న ఒక ప్రయాణం వెళ్ళాలనుకుంటున్నాడు, ఒక చోటకి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు ఇలా ప్రార్థన చేయాలి. ఏమనంటే, ప్రభువా, నాకు నువ్వు మేలు చేస్తాను, నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, నేను ఏ మార్గంలో వెళ్ళాలి? నువ్వు నాకు బయలుపరచు. ఏ దిశకు నేను వెళ్ళాలి? దాన్ని నాకు బయలుపరచు. అర్థమైంది? ఏ దిశకి వెళ్ళాలో బయలుపరుస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో బయలుపరుస్తాడు, మార్గాన్ని ఏం చేస్తాడు? బోధిస్తాడు. ఇంకో మాట చెప్పనా, నువ్వు ఏం మాట్లాడాలో కూడా ఆయన నీకు చెప్తాడు. అంతే. హల్లెలూయా. ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా ఆయనే. ఏం మాట్లాడాలని మనం భయపడవలసిన పని కూడా ఏం లేదు. ఏం మాట్లాడాలో ఆయనే నీకు బయలుపరుస్తాడు. నేను నోటి మంద్యము గలవాడునని అన్నాడు. ఎవరు? మోసే. ఏమన్నాడు? నేను నెత్తివాడను, నేను సరిగా మాట్లాడలేను, నేను సరిగా మాట్లాడలేను అని అన్నాడు. అప్పుడు ప్రభు ఇలా అన్నాడు, నువ్వు మాంద్యము గలవాడు అయినా పర్వాలేదు, నేను నీ నోటికి తోడై ఉన్నాను అని అన్నాడు. హల్లెలూయా. ఆయన మన నోటికి తోడై ఉంటాడు. అంతే. ఆయన మన నోటికి తోడై ఉంటే ఏమి మాట్లాడాలో ప్రభువే మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? దాంట్లో మీరు ఏం భయపడవలసిన పని ఏమి లేదు. ప్రభు ఏమి చెప్తున్నాడు అన్నది మీరు ప్రభు వాగ్దానాల మీద మనసు పెట్టండి. మీలో ఎవరైనా తప్పిపోతున్నప్పుడు ఒక సేవకుడుగా నేను గద్దిస్తాను. ఎందుకంటే మీరు వాగ్దానాలు కోల్పోతున్నారు. వాగ్దానాలు కోల్పోతున్నప్పుడు ఒక సేవకుడుగా ఆ బాధ ఏంటో అర్థం తెలుస్తుంది. అయ్యో, కుమార్తె కృపమ్మ వాగ్దానాలు కోల్పోతుంది, మెర్సీ వాగ్దానాలు కోల్పోతుంది, ఇదిగో దీవెన వాగ్దానాలు కోల్పోతుంది అని అన్నప్పుడు సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఒక పిల్లలను గద్దించినట్లుగా గద్దిస్తాడు, ఒక సరి అయిన మార్గంలో ఉంచుతాడు. ఎందుకంటే ఇదిగో నీకు అమూల్యమైన వాగ్దానాలు ఉన్నాయి, నువ్వు ఈ మార్గంలో లేకపోతే ఆ వాగ్దానాలు నువ్వు కోల్పోతావు. వాగ్దానాలు ఏం చేస్తావు? కోల్పోతావు. వాగ్దానాలు కోల్పోతే మార్గం బోధించబడదు. మార్గం బోధించకపోతే సరి అయిన మార్గంలో నువ్వు ఉండవు. సరి అయిన మార్గంలో నువ్వు లేకపోతే నీ ప్రయాణాలు సఫలం కావు. ఐజాక్, నీ ప్రయాణాలు ఎందుకు విఫలమవుతున్నాయి ఆలోచించావా? ఈ మధ్యాహ్నం నీకు ఆ గ్రహింపు దేవుడు ఇచ్చింది కాకంతే. మీరు మీ శక్తితో ప్రయాసపడాలని అనుకోకండి.
మీ సామర్థ్యంతో మీరు ఏమి చెయ్యాలని అనుకోకండి. మీ ప్రయాణాలు సఫలం చేసేవాడు ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ప్రభు ఖచ్చితంగా మన ప్రయాణాలు సఫలం చేస్తాడు. ఎందుకంటే పిలిచినవాడు ఆయన నమ్మదగిన దేవుడు. పిలిచినవాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఆయన మనల్ని సిగ్గుపరచినవాడు. ఆయన మనల్ని ఏం చేయడు? సిగ్గుపరచినవాడు. పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. మన ప్రయాణాలు ఖచ్చితంగా ఆయన సఫలపరుస్తాడు. కానీ నువ్వు సరి అయిన మార్గంలో ఉన్నావా? సరి అయిన మార్గంలో నువ్వు నడవాలంటే ఆ మార్గం నీకు బోధించబడుతుందా? మార్గం బోధించబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో వాగ్దానాలు పొందుకుంటున్నావా? వాగ్దానాలు పొందుకుంటున్నావా? చూడండి, అదే పౌలు గారు బాధపడితే ఏం చెప్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. విశాలపరచుకోండి. ఇదిగో ఈ మాట చూడండి. ఈ పౌలు గారు కొరింథియ సంఘంలో ఉన్న పిల్లలకే ఉత్తరాన్ని రాస్తే ఏమని చెప్తున్నాడంటే, మీరు నా పిల్లలనియు మీతో నేను ఈ మాట చెప్పుచున్నాను. మీరెవరు? నా పిల్లలనియు నేను మీతో ఈ మాట చెప్పుచున్నాను. ఏమంటున్నాడు? 14వ వచనం. ఇదిగో నేను చదువుతున్నాను చూడు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. అవిశ్వాసులతో జోడిగా మీరు ఉండకండి అని చెప్పాడు. అలా కిందకేం చెప్పాడు? నీతికి దుర్నీతికి ఏం సాంగత్యం? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తుకి బెలియాలకి ఏం సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకి విగ్రహముతో పొందికేంటి? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. మన జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నాడు. తర్వాత చూడండి, మీరు చదవండి, నేను దాంట్లో మీకు పాయింట్లు చూపిస్తాను. నేను వారితో నివసించి సంచరించుదును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలై ఉందురు. ఈ మాట చూడండి. కావున మీరు వారి మధ్యలో నుండి బయలువెడలు ప్రత్యేకంగా ఉండండి. మీరు ప్రత్యేకంగా ఉండండి. అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి. అవిశ్వాసులతో జోడుగా మీరు ఉండకండి. మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు ప్రత్యేకంగా ఉండాలి? పౌలు గారు ఎందుకు బాధపడుతున్నారు? 7వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు, ఇదిగో మనకి ఈ వాగ్దానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటున్నాడు? వాగ్దానాలు ఉన్నాయి. పిల్లలారా మీరు ప్రత్యేకంగా ఉండండి. పిల్లలారా అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, ప్రత్యేకంగా ఉండండి. ఎందుకంటే మీకు అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. అంటే కొరింథియ సంఘాన్ని చూసి పౌలు గారు బాధపడి ఇలా హెచ్చరిస్తున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. లోకంతో మీరు సహవాసం చేయకండి. పాపానికి లోకానికి ఏమి సంబంధం? ఇలా అన్నాడు కదా, మీరు జీవము కలిగిన దేవుని పిల్లలు. మీరెవరో? జీవము కలిగిన దేవుని పిల్లలు. కాబట్టి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. లోక స్నేహం చేయకండి. త్రాగుబోతులతో మీరు సహవాసం చేయకండి. పాపిష్టి కార్యక్రమాలు చేస్తున్న వారితో మీరు సహవాసం చేయకండి. ఎందుకంటే మీరు నా పిల్లలు. మీరు జీవము కలిగిన దేవుని ఆలయం. మీరు జీవము కలిగిన దేవుని ఆలయం కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, జేమ్స్ నువ్వెందుకు ప్రత్యేకంగా ఉంటున్నావు అని ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు, జాను నువ్వెందుకు ప్రత్యేకంగా ఉంటున్నావు అని అడుగుతున్నప్పుడు ఇలా చెప్పాలి, నేను ప్రత్యేకంగా ఉంటున్నాను ఎందుకంటే నాకు అమూల్యములను అత్యధికములైన నాకు వాగ్దానాలు ఉన్నాయి. నేను ప్రత్యేకంగా ఉండకపోతే నాకు వాగ్దానాలు రావు. అర్థమైందా? మీరు ప్రత్యేకంగా బ్రతకకపోతే మీకు వాగ్దానాలు రావు. ఎందుకు? మీరు ప్రత్యేకంగా బ్రతకకపోతే మీరు ప్రతిసారి ఐగుప్తుకు దిగిపోతారు. ఐగుప్తుకు దిగిపోతే మీ దగ్గరికి ఏమి రావు? వాగ్దానాలు రావు. మీరు ఎవరితో పడితే వారితో మీరు జోడుగా ఉంటే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది అన్నాడు. పాడు చేస్తుందా లేదా? పాడు చేస్తుంది. ఎవరితో పడితే వాళ్ళతో మీరు సహవాసం చేస్తే, త్రాగుబోతు ఇందులో మీరు పాలు పంపులు పొందితే మీ మనస్సాక్షి ఏమవుతుంది? పాడైపోద్ది. మనస్సాక్షి పాడైపోతే మీ దగ్గరికి వాగ్దానాలు రావు. మీ దగ్గరికి ఏమి రావు? వాగ్దానాలు రావు. మరి వాగ్దానాలు రాకపోతే మార్గములు ఏం చేయబడవు? బోధించబడవు. మార్గాలు బోధించకపోతే నువ్వు సరి అయిన మార్గంలో నడవలేవు. సరి అయిన మార్గంలో నడవకపోతే నీ ప్రయాణాలు ఏం కావు? సఫలం కావు. అంటే నువ్వు చేసే చెడు సహవాసాల వల్ల నీ లైఫ్ పాడైపోతుంది అన్న విషయం ఈ మధ్యాహ్నం మీకు అర్థమవును కాకంతే.
అర్థమైందా? ఇలా వినండి, మీరు ఎంచుకోండి ఎవరిని. నేను ఎవరితో స్నేహం చేస్తే నాకు మేలు కలుగుతుంది, ఎవరితో ఎక్కువ ఫోన్ మాట్లాడితే నాకు మేలు కలుగుతుంది, ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తే నాకు మేలు కలుగుతుందని ఆ వివేచన మీకు అందరికి దయచేయను గాక ప్రభువే. ఎందుకంటే ఎవరితో పడితే వారితో స్నేహం మీరు చేయకండి, ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువగా ఫోన్లు మీరు మాట్లాడకండి. ఎందుకంటే వారితో మీరు సాంగత్యం చేస్తే మీ మనస్సాక్షి పాడైపోతుంది. అందుకే కొంతమంది ఇలా అంటారు, పలానా ఆయనతో నేను మాట్లాడానని, ఆ మాట్లాడిన కానీ నాకు వాక్యం వినడానికి ఇంట్రెస్టే పోయిందని అంటారు. ఎందుకు జరిగింది అలాగా? అతనితో మాట్లాడిన ఒక 10 నిమిషాలు చాలు అతని మనసాక్షిని అంతా పాడు చేశాడు. నీ మనస్సాక్షి ఎప్పుడైతే పాడైపోయిందో నీకు మార్గంలో ఏం చేయబడలేదు, బోధించబడలేదు. మార్గాలు బోధించబడకపోతే చెప్పండి, సరి అయిన మార్గంలో నువ్వు నడవలేవు. సరైన మార్గంలో నడవకపోతే నీ ప్రయాణం అంతా ఏమవుతుంది? ఒక విషయం చెప్పనా, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఇప్పటి వరకు చేసిన సహవాసమే మీ జీవితాన్ని పాడు చేస్తుంది. కాదంటారా ఐజాక్? జేమ్స్, సహవాసం లైఫ్ని పాడు చేస్తుంది చేయదా? ఖచ్చితంగా పాడు చేస్తుంది. పాడు చేస్తుందని నాకు అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. ఇప్పటికైనా మోసంలోంచి మీరు బయటకు వచ్చి ఎప్పటికైనా ప్రత్యేకంగా బ్రతుకుదురు గాక. అంతే, ఆ బంధకాల్లోంచి దేవుడే మిమ్మల్ని విడిపించును గాక. ఎందుకంటే సహవాసం జీవితాన్ని పాడు చేస్తాం. ఇంకొక మాట కూడా చెప్తాను, కొందరితో మనం కలిసి ఉంటున్నప్పుడు వారికి కలిగే ప్రత్యక్షతలో మనకు కూడా పాలు దొరుకుతాయి. వారికి కలిగే ప్రత్యక్షతలో మనకే పాలు దొరుకుతాయి. కొంతమంది ప్రత్యక్షత కలిగిన వారి నుంచి మనం దూరం అయిపోయినప్పుడు వారు కలిగే ప్రత్యక్షతలో మనకి ఏముండదు, పాలు ఉండదు. మీకు మాట చెప్తారు, అబ్రహాముతో లోతు కలిసి ఉన్నంత కాలం అబ్రహాము వల్ల లోతు ఆస్తి కూడా ఏమైంది? ఒక మాట చెప్పాలంటే అబ్రహాం ఏ స్థితిలో ఉన్నాడో ఆ లెవెల్లోకి వచ్చేసాడు లోతు. అంటే ఇతని పరివారు అంతవారు అయ్యారు. ఇతనుకున్న గొర్రెలు సమానమైపోయాయి. ఎంత సమానమైపోయాయి అంటే అబ్రహాము లోతు బాగానే ఉన్నారు కానీ పన్నులు కొట్టేసుకుంటున్నారు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడంటే, పనివారు మన గొర్రెలకి మేత సరిపోతలేదు కాబట్టి నువ్వు వేరే దిక్కు వెళ్ళు, నేను వేరే దిక్కు. అంత ఆస్తి వాళ్ళకి పెరిగింది. అంటే అబ్రహామును బట్టి లోతు ఎవరిని ఆశీర్వదించాడు? అబ్రహామును బట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? లోతుని ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడా? అప్పుడు వరకు అబ్రహాముకు వచ్చిన ప్రతి ప్రత్యక్షతలో పాల్పంపులు ఎవరికి వచ్చాయి? లోతుకి వచ్చిందా? ఎప్పుడైతే అబ్రహామును విడిచిపెట్టి లోతు ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. సొదొమ పట్టణం వైపుకి వెళ్ళిపోయాడు. స్నేహం ఏమైంది? అబ్రహాముతో స్నేహం దూరమైంది. సొదొమ పట్టణం వెళ్ళిన తర్వాత గవని వద్ద కూర్చుంటున్నాడంట. గవని ద్వారం దగ్గర కూర్చుంటున్నాడంటే ఏం చేస్తున్నాడు? ముసలమ్మ ముచ్చట్లు పెడుతున్నాడు. అంటే ఒకప్పుడు అబ్రహాముతో ఉన్నప్పుడు ప్రత్యక్షతలు పంచుకునేవాడు. అబ్రహాం ఇలా చెప్పాడు, ఇగో బాబు లోతు, దేవుడు నాతో ఈ మాట చెప్పాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఇది చేయమంటున్నాడు అని చెప్తున్నప్పుడల్లా ఆ ప్రత్యక్షతలు విన్న లోతు అబ్రహాముతో పాటు ఏం చేశాడు? ఆనందించాడు. కానీ ఇప్పుడు ఆ ఆనందంలో లోతు ఏమయ్యాడు? దూరమయ్యాడు. దూరమై ఏం చేస్తున్నాడు? గవిని ద్వారం దగ్గర కూర్చొని అక్కడున్న వ్యక్తులతో ఏం చేస్తున్నాడు? ముచ్చట్లు పెడుతున్నాడు. ఇలా చెప్తున్నాను వినండి, కొంతమంది వ్యక్తులతో మనం కలిసి ఉంటే ఆ ప్రత్యక్షతలో పాలు మనకు దొరుకుతుంది, వారితో పాటు మనము ఆనందిస్తాం. నువ్వు స్నేహం చేస్తున్న వాళ్ళకి ప్రత్యక్షతలు కలుగుతున్నాయో లేదో చూసుకోండి, వారిలో భక్తి ఉందో లేదో చూసుకోండి, ప్రార్థన జీవితం ఉందో లేదో చూసుకోండి, వాగ్దానాల కొరకు ప్రయాస పడుతున్నారో లేదో చూసుకోండి. అందుకే అన్నాడు, వాగ్దానాలు స్వతంత్రించుకున్న వారితో మీరు సహవాసం చేయండి అని చెప్పాడు. ప్రార్థన చేసే వారితో మీరు సహవాసం చేయండి అని అన్నాడు. ఎందుకంటే ఎవరితో పడితే వారితో మనం సహవాసం చేస్తే, మనం ప్రత్యేకంగా బ్రతకకపోతే మన వాగ్దానాలు కోల్పోతాం. అర్థమవుతుందా? కాబట్టి అబ్రహాముతో ఉన్నంతకాలం లోతుకి ఆనందం ఉందా లేదా? ఉంది. అబ్రహాముని విడిచిపెళ్ళిన తర్వాత లోతుకి ఏమి లేదు, ఆనందం లేదు. శత్రువు వచ్చి లోతు ఆస్తినంతను ఏం చేశాడు? దోచుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి మీరందరూ కూడా వినండి, ఎవరితో పడితే వాళ్ళతో మీరు స్నేహం చేయకండి. వినండి, ఎక్కువగా కూడా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకండి. అంతే, ఏం పెట్టకండి? ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి. అది కూడా చెప్పాడు చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం కానీ, ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కువ ముసలమ్మ ముచ్చట్లు పెట్టద్దు అని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో
ఎక్కడి నుంచి చదువుతారు? 11వ వచనం నుంచి చదవండి. 5వ అధ్యాయం 11వ వచనం. యవనస్తులైన విధవరాండ్ర లెక్కలో వారిని చేర్చవద్దు, వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారై. తర్వాత 13వ వచనం చదవండి. మరియు వారంటే ఎవరు? అక్కడ ఎవరి కోసం చెప్తున్నాడు? పురుషుల కోసమా స్త్రీల కోసమా? స్త్రీల కోసం చెప్తున్నాడా? చెప్పేమన్నాడు చూడండి. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండులకు, బద్ధకంగా ఉండడం మాత్రమే కాదంట, ఆడరాని మాటలాడుచు వదరబోతులు పరుల జోలికి పోవువారగుటకు నేర్చుకొందురు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ 13వ వచనంలో? ఇంటింటా తిరుగుచు బద్ధకరాండ్రులాగా ఉండి ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుని ఏం చేస్తారంటే ఆడరాని, చెప్పండి, ఆడరాని. ఇప్పుడు అబ్రహాము నుంచి దూరమైన లోతు ఇప్పుడు ఏం పెట్టాడు చెప్పండి? ముచ్చట్లు పెట్టాడు. గవిని ద్వారం దగ్గర వెళ్ళిపోయే వచ్చేవారితో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అంటే అబ్రహాముతో ఉన్నప్పుడు ప్రత్యక్షతలు పంచుకున్నాడు. ఇప్పుడు అబ్రహాము నుంచి లోతు ఎప్పుడైతే దూరం అయ్యాడు ఏమయ్యాడు? ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నాడు. కాబట్టి మనతో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, కొంతమంది స్త్రీలు ఉన్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటింట ఏం చేస్తున్నారు? ఎవరు ఎక్కువ తిరుగుతారండి? పని పాట లేనోళ్ళు. ఎవరైనా పని పాట లేని వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, ఇలా చెప్పాలి, నీకు పని పాట ఏమి లేదా అనాలి. ఎప్పుడు ఇంటింటికి తిరుగుతున్నా నీకు పని పాట లేదా అనాలి. ఎందుకంటే ఈ ఇంటింట తిరిగే వాళ్ళు ఏం చేస్తారు? అత్తగారి కోళ్ళు గొడవలు ఎట్టేస్తారు. వీళ్ళు తోటికోళ్ళ ఇద్దరికి ఏం చేస్తారు? గొడవలు ఎందుకు ఎట్టేస్తారు? అత్తగారు లేనప్పుడేమో కోళ్ళతోనూ, చెప్పండి, కోళ్ళు లేనప్పుడేమో అత్తగారితో మాట్లాడతారు. ఎందుకు? వీళ్ళకి ఏమి లేదు ఇంతకు పని పాట లేని ఇంటింట తిరుగులాడుతున్న వారు కొంతమంది స్త్రీలు ఉన్నారు అని అన్నాడు. వాళ్ళు బద్ధకరాండులు అని అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడరాని మాట్లాడుతున్నారు. కాబట్టి వినండి, మీరు ఆడరాని మాట్లాడేవారుగా కాకుండా ప్రభులా చెప్తున్నాడు, ప్రత్యక్షతలు పంచుకునేవారుగా ప్రభు మిమ్మల్ని అందరూ తీర్చిదిద్దును గాక. అంతే. మీరు ఈరోజు వాక్యం వింటున్నారా? వినండి. రేపు మధ్యాహ్నం మీరు కూర్చున్నప్పుడు, 2-3 కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడుకోవాలి. మన ప్రభు ఇలా చెప్పాడు కదా మనతో. అసలు ఈ ఈ ఈ ఈ లైన్ మనం ఎప్పుడు వినలేదు కదా. కొత్త కోణంగా దేవుడు మనతో మాట్లాడాడు కదా అని ఏం చేయాలి? 2-3 కూర్చున్నాడు, ఎవరో ఒకరు వాక్యాన్ని లేవనెత్తాలి. లేవనెత్తినప్పుడు మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? ఏకీవేస్తారు. కానీ అలా లేవనెత్తుతారా? అలా లేవనెత్తారు. ఏమంటారు? ఈ మధ్యలో జాన్ ఉన్నాడు చూసావా అని అంటారు. అప్పుడు మిగతా అక్క అంటే, ఈ మధ్యలో జాన్ అంటే జానే అంటది. ఇంకొక అక్క ఏమంటది? జాన్ కాదు కానీ జేమ్స్ సంగతి తెలుసా మీకు అసలు? అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఏం చేస్తారు? వ్యక్తుల్ని ధ్యానం చేస్తున్నారు. చెప్పండి, ఎవరిని? వ్యక్తులు ధ్యానం చేస్తున్నారు. వ్యక్తులు కాదు, మీరు అందరూ ప్రభువునే ధ్యానం చేయుదురు కాక. ఎంఐ మార్గంలో వెళ్తున్న ఇద్దరు దంపతులు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసుప్రభు కోసం మాట్లాడుకుంటున్నారు. మీ భార్య భర్తలు ఇద్దరు యేసుప్రభు కోసమే మాట్లాడుకుందరు కాక. మీకు దేవుడి వివేచన వాళ్ళు ఏంటో చెప్పనా? మీరు ఏం మాట్లాడినా నీ భర్తని యేసుప్రభు కోసం చెప్పేటట్లుగా ఉండాలి. అది మీరు ఏది చూపించినా మీ భర్త, ఇప్పుడు సపోజ్ ద్వారకా ఉందండి, ద్వారకా చెల్లి ఉండాలి, భర్త ఇంకా ప్రభుని అంగీకరించలేదు. ఇప్పుడు ఏ ప్రయత్నం చేయాలి చెప్పనా? ఏ సందర్భం వచ్చినా యేసుప్రభుకు చెప్పేటట్లుగా ఉండాలి. ఆ కృప దేవుడు అనుగ్రహించిన కాక. అంతే. మారాలా లేదా? రక్షణ పొందాలి లేదా? దేవుని స్తోత్రం. మీ కోరిక ప్రభు తీర్చిన కాక. అంతే. కాబట్టి మనం ప్రతి విషయంలో ఎవరితో మాట్లాడినా కానీ మనం మరలా అలా వాక్యం దగ్గర తీసుకొని రావాలి వాళ్ళని. పౌలు గారికి ఉన్న గొప్ప కృప ఏంటంటే, ఆయన ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చి ఆగుతాడు అనుకుంటున్నారు? వాక్యం దగ్గరికి ఆగుతాడు, ప్రభు దగ్గరికి ఆగుతాడు. ఒక అధికారి దగ్గరికి పౌలు గారిని తీసుకెళ్ళారు. ఇతను తప్పు చేశాడు, ఇతను న్యాయం తీర్చండి అని, తప్పు చేశాడని తీసుకెళ్తే పౌలు గారు దోషై చేతులు కట్టుకొని, నేనేం చేశానా, నేను ఏం మాట్లాడని తప్పేముందండి, నేను మాట్లాడింది ఒకసారి మీరే న్యాయం చెప్పండి అని చెప్పేమన్నాడు తెలుసా? యేసుప్రభు వచ్చాడు, ఆయన యూదులు ఇలా చంపేశారు, అన్ని జనులు ఇలా అంగీకరించారు, మీరు కూడా అంగీకరిస్తే మీకు కూడా రక్షణ కలుగుతుందని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? న్యాయం తీర్చి అగ్రిప్ప రాజు అంటాడు, ఎంత సులువుగా నన్ను నువ్వు క్రైస్తవుని చేయి చూచుతున్నావా అంటే అర్థం ఏంటి? ఏం చెప్పినా చివరికి ఎక్కడికి తీసుకొచ్చేవాడు? ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. అలా మీరు ఏం మాట్లాడినా మీ ల్యాండింగ్ ప్రభు దగ్గరికే వచ్చిన కాక. అంతే. అంటే ఆ అనుభవంలోని దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు. అర్థమవుతుందా? ఆ అనుభవంలోని దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. కాబట్టి సమయాన్ని ఏం చేసుకోవద్దు, వ్యర్థంగా పాడు చేసుకోవద్దు. పనికిరాని మాటలతో సమయాన్ని ఎవరు వృధా చేసుకోకూడదు. మీరు ఎంత వాగ్దానాలు పొందుకుంటున్నారు అన్నది ప్రాముఖ్యమైంది. మీరు ఎంత వాగ్దానాలు పొందుకుంటే చెప్పండి, మీరు అంత వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తారు. వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తారు, మార్గాలు ఏమవుతాయి? బోధించబడతాయి.
మార్గాలు బోధించబడితే మనం సరి అయిన మార్గంలో నడిపించబడతాం. అప్పుడు మనం చేసే ప్రతి ప్రయాణం ఏమవుతుంది? సఫలం అవుతుంది. ఇప్పుడు కొరింథీ సంఘాన్ని చూసి పౌలు గారికి ఉన్న బాధ ఏంటి? ఇదిగో నా పిల్లలారా, మీరు ప్రత్యేకంగా బ్రతకండి, అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండకండి, పనికిరాని వరద మాటలతో మీరు స్నేహం చేయకండి, మీరు జీవం కలిగిన దేవుని ఆలయం, జీవం కలిగిన దేవుని పిల్లలు. ఎందుకంటే మీకు అందరికి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు కోల్పోకండి. మీరెవ్వరు వాగ్దానాలు కోల్పోకుందురుగాక. కాబట్టి మీరు ఎప్పుడు కూడా వినండి. మీరు ఎంత వింటున్నారో అంతగా మీరు ప్రార్థన చేయగలుగుతారు. ఎక్కువగా సహవాసం చేయండి, ఎక్కువగా వాక్యం వినండి. ఆ వాక్యమే మిమ్మల్ని సరి అయిన మార్గంలోనికి నడిపిస్తుంది. అర్థమైందా? వాక్యం మనల్ని బాగు చేస్తా చేయదా? మీరు నమ్మండి, వాక్యం మనల్ని బాగు చేస్తారు. ఎక్కువగా మీరు వాక్యం వినండి. ఎవరితో పడితే వారితో స్నేహం చెయ్యొద్దు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను చివరిగా. మనం తప్పు చేస్తే వినండి, మన ప్రక్కన ఉన్నవాడు మనల్ని గద్దించే వాడిగా ఉన్నాడో లేదో చూస్తాం. మనం తప్పు చేసిన తర్వాత నువ్వు చేసింది తప్పేం కాదు, దాన్ని ప్రోత్సహించేవాడితో మీరు సహవాసం చేయకండి. ఎందుకంటే ఆమాను అనే ఒక వ్యక్తి, అమ్నోను అనే ఒక వ్యక్తి ఒక సహోదరు మీద తప్పుగా ప్రవర్తిస్తాడు. అతని దగ్గరున్న స్నేహితుడు అతను తప్పు చేయడానికి ప్రోత్సహిస్తాడు. తప్పు చేయడానికి ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. కానీ మన ప్రక్కనున్న వాళ్ళు మనం తప్పు చేసినప్పుడు మనల్ని వారు సరిదిద్దుతున్నారు లేదో కూడా చూసుకోవాలి. మనం తప్పు చేసినప్పుడు మనల్ని హెచ్చరించేవారు కావాలి. ఇలా అన్నాడు, ఆలోచనకర్తలు మనకు కావాలా లేదా? ఆలోచనకర్తలు ఎక్కువైన ఎడల ఉద్దేశం నెరవేర్చబడుతుంది అన్నాడు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో. అంటే ఆలోచనకర్తలు కావాలి. మనం నడుస్తున్న మార్గంలో తప్పు అయితే మన పక్కన ఉన్న వాళ్ళు ఇలా హెచ్చరించాలి. అక్క, ఇదిగో నువ్వు చేస్తున్న తప్పు, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇదిగో తమ్ముడు, నువ్వు చేస్తున్న తప్పు, ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండని హెచ్చరించే వాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. హెచ్చరించేవారు సంఘంలో లేచుదురుగాక. అర్థమైందా? సంఘంలో హెచ్చరించే వాళ్ళు కావాలి. ఎవరైనా వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నప్పుడు హెచ్చరించాలి. ఎవరైనా తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు హెచ్చరించాలి. ఎలా హెచ్చరించాలి? నువ్వు నరకులోకి వెళ్ళిపోతావు అది కాదు. ఎలా హెచ్చరించాలి తెలుసు? ఇలా అన్నాడు కదా, మీరు ప్రియులు నా పిల్లలు అని చెప్పి ఏమన్నాడు? అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అని చెప్పాడు. తర్వాత అన్నీ ఏమన్నాడు? మీరు జీవము కలిగిన దేవుని ఆలయం, మీరు దేవుని పిల్లలు, మీరు జీవం కలిగిన దేవుని పిల్లలు, మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు? మీకు వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి మనం ఇలా హెచ్చరించాలి. ఏమని తెలుసా? ఇదిగో అమ్మా, నువ్వు దేవుని కుమార్తెవి, బాబు నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు నీతిమంతుడివి, గనక నువ్వు ఈ పాపం చెయ్యకూడదు, ఈ తప్పు నువ్వు చేయకూడదు. ఎందుకంటే నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడివి. నీకేమున్నాయి? వాగ్దానాలు ఉన్నాయి. నువ్వు పాపం చేస్తే వాగ్దానాలు కోల్పోతావు. కాబట్టి మనం పాపం చేయకూడదు. కాబట్టి పాపం చేసినప్పుడు పక్కనున్న వాళ్ళు హెచ్చరించాలి. అటువంటి హెచ్చరిక పుత్రులు కూడా లేచుదురు కాక. అంతే. బర్నబా అని ఆయన ఎవరు? హెచ్చరిక పుత్రుడు. బర్నబా అంటే అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. సంఘములో హెచ్చరిక పుత్రులు ఉండాలి, హెచ్చరిక పుత్రులు కావాలి. అర్థమైందా? ఇప్పుడు నేనే ఉన్నాను, వాక్యానికి విరుద్ధంగా నేను నడుస్తున్నాను అనుకోండి, అప్పుడు వెంటనే ఎవరో ఒకరు ఏం చేయాలి? నన్ను హెచ్చరించాలి. అంటే పాస్టర్ గారు, ఈ విషయంలో మీరు చేస్తున్నది సరైనది కాదు అని నాకు చెప్పినప్పుడు నాకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు? మీరు చెప్పినప్పుడు ఆ ఆత్మానుభవం నాకు కూడా ఉండాలి లేదా? అప్పుడు నేనేం చేయాలి? సరే, నేను చేస్తున్నది తప్పు అని దాన్ని నేనేం చేసుకోవాలి? నేను సరిదిద్దుకోవాలి. పౌలు పెద్దోడా పేతురు పెద్దోడా? చెప్పాలి. పేతురు పెద్దోడా పౌలు గారి పెద్దోళ్ళ? పేతురు గారి పెద్దోళ్ళు. యేసు ప్రభుతో బాగా సంబంధం పేతురు గారికి ఉందా పౌలు గారికి ఉందా? పేతురు గారికే ఉంది. కానీ వినండి, ఒకసారి పేతురు గారు ఆయన భోజన విషయంలో చేసిన ఒక తప్పు చేసినప్పుడు వెంటనే పౌలు ఏం చేశాడు తెలుసా? అందరి ఎదుట కేఫాను గద్దించెను. అందరి ఎదుట ఏం చేశాడు? కేఫాను ఎందుకు గద్దించాడు? గద్దించే వాళ్ళు మనకు కావాలి. అర్థమైందా? అదే గద్దిస్తే మనం ఏం చేస్తాం? నన్ను గద్దించడం ఏంటి అనుకుంటున్నావు? అసలు నేను గద్దించడమే నీకు మేలు. దేనికి స్తోత్రం. నీతిమంతుల గద్దింపులు నాకు మేలు అన్నాడా లేదా? కాబట్టి మీకు అందరికి గద్దింపులు కూడా స్వీకరించే మనసు కలుగును గాక. అంతే. మీలో ఎవరైనా తప్పు మార్గానికి లాగు కుయుక్తులు పడినప్పుడు సేవకుడు హెచ్చరించినా, లేదంటే మన ప్రియ సహోదరులు ఎవరైనా హెచ్చరించినా కానీ దానికి మీరు లోబడే కృప దేవుడు మీకు ఇచ్చిన గాక. కాబట్టి నిత్య జీవం అనే వాగ్దానం ఉందా లేదా? దానికి మనం ఏమయ్యాం? వారసులమయ్యాం. దాన్ని మనం ఏం చేయాలి? గట్టిగా నమ్మాలి. చెప్పండి, ఏం చేయాలి? గట్టిగా నమ్మాలి. ఇది నమ్మితే మన దగ్గరికి ఏమొస్తాయి? అమూల్యమైన
అత్యధికములైన వాగ్దానాలు మన దగ్గరికి వస్తాయి. ఆ వాగ్దానంలో ఏం ఏం బోధించబడుతుంది? మార్గాలు బోధించబడతాయి. మార్గాలు బోధించబడితే సరి అయిన మార్గంలో మనం నడుస్తాం. సరి అయిన మార్గంలో మనం నడిస్తే చెప్పండి, ప్రయాణాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. ఎవరైతే ఎక్కువ అమూల్యమైన వాగ్దానాలు పొందుకుంటున్నారో వారు ఎక్కువగా కూడా ఏం చేయగలుగుతారు? ప్రార్థన చేయగలుగుతారు. ఆ ప్రార్థనలోనే మనకు మార్గాలు బోధించబడతాయి. కాబట్టి మీరు అందరూ ప్రార్థన అనే అనుభవంలోనికి వెలుదురుగాక, ఎడతెగక ప్రార్థన చేయుదురుగాక, అంతే ప్రభువైన యేసు నామములో. కాబట్టి దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోకండి, ప్రత్యేకంగా ఉండండి. అర్థమైందా? అందరూ ఆలోచించినట్టుగా మనం, అందరూ మాట్లాడినట్లుగా మనం, అందరూ నడుస్తున్నట్టుగా మనం నడవకూడదు. ఇలా ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమంటే అందరూ ఉన్నట్టుగా మీరు ఎందుకు ఉండరో అని అంటే ఏం చెప్పాలి? నేను ప్రత్యేకంగా ఉండాలండి. ఎందుకు? నాకు వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానాల్లో నుండి నేను తప్పిపోకూడదు. చెప్పండి, వాగ్దానంలో నుండి నేను తప్పిపోకూడదు. అందుకే మనం ఏం చేయాలి? ప్రత్యేకంగా ఉండాలి. మీరు ఎంత ప్రత్యేకంగా ఉంటే మీ దగ్గరికి అన్ని వాగ్దానాలు వస్తాయి. అటువంటి వాగ్దానాలు మీరు అందరూ స్వతంత్రించుకుందురుగాక. రైట్, తల వంచండి, ప్రార్థన. తల వంచండి, ప్రార్థన. తల వంచండి, ప్రార్థన. ఈ మధ్యాహ్నం ఒకసారి ప్రభు నాతో మాట్లాడారు. ప్రభు నన్ను దర్శించారు. ప్రభువా, నా నిర్లక్ష్యం ఏంటో నాకు చెప్పారు. నేను ఎక్కడ విఫలమవుతున్నానో మీరు మాకు చెప్పారు. ప్రభువా, ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నాకు నిత్య జీవము అనే వాగ్దానంలోనికి నన్ను మీరు నడిపించారు. ఆ స్థితిని ప్రభువా నేను నమ్మితే, ఆ సత్యాన్ని నేను నమ్మితే ప్రభువా, అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు మీరు మాకు ఇస్తానని మీరు మాకు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలు మేము పొందుకునే కొలది మేము నోరు తెరిచి ప్రార్థన చేస్తామని మీరు మాతో చెప్పారు. ప్రభువా నాయన, మేము ఎంత ప్రార్థన చేస్తే వాగ్దానాలు పొందుకొని వాగ్దానాలు ఎత్తి యాకోబు ప్రార్థన చేసినట్లుగా వాగ్దానములు ఎత్తి ఎప్పుడైతే మేము ప్రార్థన చేస్తున్నామో మాకు మార్గాలు బోధించబడుతున్నాయని చెప్పారు. మార్గాలు బోధించబడుతున్నప్పుడు సరి అయిన మార్గంలో మేము నడుస్తామని చెప్పారు. మేము సరి అయిన మార్గంలో నడిస్తే అయ్యా మా ప్రయాణాలు సఫలమవుతాయి, మా ప్రయాస సఫలమవుతుంది నాయన. సమస్త విషయంలో మేము విజయాన్ని చూస్తాం ప్రభువా. అయ్యా మా ప్రతి ప్రయాణం సఫలం అవునుగాక ప్రభా. నాయన, మాకున్న అమూల్యమైన వాగ్దానాలు మేము కోల్పోకూడదు. అయ్యో కొరింథీ సంఘస్థులారా, మీరు నా ప్రియులైన పిల్లలు, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, మీరు ప్రత్యేకంగా బ్రతకండి. ఎందుకంటే మీరు జీవము కలిగిన దేవుని ఆలయం. ఎందుకంటే మీకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయి అని పౌలు గారు చెప్తున్నారయ్యా. అవునయ్యా ప్రభా, కొన్ని సందర్భాల్లో ఒక సేవకుడు మమ్మల్ని హెచ్చరించిన, ఇదిగో నువ్వెందుకు ప్రత్యేకంగా బ్రతకడం లేదని ఒక సేవకుడు మమ్మల్ని హెచ్చరించిన, దానికి లోబడే కృప కూడా మాకు దయచేయండి. అవిశ్వాసులతో జోడుగా ఉండడం వల్ల, స్నేహాలు దుష్ట సాంగత్యాల వల్ల మా జీవితాలు పాడైపోయిన దినాలు ఉన్నాయి ప్రభువా. నాయనా, మా స్నేహాలు సరైన స్నేహం కాకపోతే మా జీవితాలు నాశనం అయిపోతాయి ప్రభువా. ప్రభా, ఎవరితో స్నేహం చెయ్యాలో మాకు నేర్పించండి, ఎవరితో ఎక్కువగా మేము సహవాసం ఉండాలో మాకు నేర్పించండి అయా. ప్రత్యక్షత కలిగిన వారితో మేము స్నేహం చేయడానికి, భక్తి కలిగిన వారితో మేము స్నేహం చేయడానికి, ప్రార్థనా పరులతో మేము స్నేహం చేయడానికి, వాగ్దానాలు స్వతంత్రించుకుంటున్న వారితో మేము స్నేహం చేయడానికి అయా. ఎప్పుడు నాయనా తండ్రి, నీటి కాలువన ఏరు నాటబడిన వారై ఎల్లప్పుడూ వాక్యం అనే దాహం కలిగిన వారితో స్నేహం చేయడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఈ మధ్యాహ్నం మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మాకు ఆదరణ ఇచ్చారు, మాకు నాయనా క్షేమాన్ని ఇచ్చారు, మాకు హెచ్చరిక కూడా ఇచ్చారు. దాన్ని కూడా మేము స్వీకరించి నాయనా, లోతు వలె నాయనా గవిని ద్వారం దగ్గర నిలబడి వచ్చేవారితోనూ వెళ్ళేవారితోనూ పనికిరాని ముచ్చట్లు పెట్టేవారిగా కాకుండా అయ్యా నాయన, కొందరు స్త్రీలు పనికిరాని మాటలు అయ్యా నాయన ఇంటింటా తిరిగిలాడుచు ఆడరాని మాటలు ఆడుచున్నారని చెప్పారు. అలా మేము ఎవరు ఉండక అయ్యా, కూడి వచ్చిన ప్రతిసారి ఎంఐ మార్గములో ఆ ఇరువురు దంపతులు, ఎంఐ మార్గంలో ఆ ఇద్దరు స్నేహితులు, ఎంఐ మార్గంలో ఆ ఇద్దరు అన్నదమ్ములు నాయన కలిసినప్పుడు నాయన మీ కొరకు ఎలా మాట్లాడుకున్నారో
మేము ఎప్పుడు కలిసినా ఏ వ్యక్తుల గురించో మేము మాట్లాడుకోక, ఎవరి గురించో మేము మాట్లాడుకోక, మా ప్రభు గురించే మేము మాట్లాడుకునే నోరు తెరవబడును గాక. పనికిరాని మాటలు రాకుండా మా నోరు మూయబడును గాక. మేము నోరు తెరిచిన ప్రతిసారి వాక్శక్తి మా నోటంట వచ్చును గాక. యేసు ప్రభును గూర్చిన సంగతులే మా నోట వచ్చును గాక. ప్రభా, మీ కృపతో మమ్మల్ని నింపండి. మీరు ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ బిడ్డలందరినీ మీ కృపలో దీవించమని, ఆశీర్వదించమని, నడిపించమని, నాయన మరిన్ని మాటలు మాకు నేర్పించమని, సాయంత్రం నేలపల్లిలో ఆరాధనలో కూడా మీరు మాకు తోడుగుండమని, మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తు నామం సమర్పించి వేడుకొని ఈ యొక్క ఆరాధన కూడికను ముగిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. అందరూ లేచి నిలబడి ఆరాధనలో చివరి భాగమైన కానుకల సేకరణ జరుపుకు